హల్లెలూయా. మరి దేవుని యొక్క మహాకృప తన బిడ్డలతోనున్నది. దేవుని యొక్క మహా సన్నిధి తన బిడ్డలను బలపరచును. మరి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనము కొద్దిగా ధ్యానము చేసినట్లయితే మరి యొక్క 17వ కీర్తన భాగము 17వ కీర్తన భాగము మరి మొదటి వచనమును మనము ధ్యానము చేద్దాం. చదవండి. మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఒకసారి స్వరమెత్తి చదవండి. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కపటమైన పదవుల నుండి వచ్చున్నది కాదు. మరి దేవుని యొక్క వాక్యమును బట్టి మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఇక్కడ 2 విధములైన పెదవులు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మంచి నీళ్ళు అన్నాం అనుకోండి, మంచివి కానివి కూడా ఉన్నవి. అందుకని నేను కుటుంబంలో ఉన్నప్పుడు మన బిడ్డల గురించి ఎప్పుడు కూడా వీడు మంచోడు, వీడు బాగా చదువుతున్నాడు, వీడు చదవడు అని డిఫరెన్స్ ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. కుటుంబంలో బిడ్డలను గుర్తుపెట్టుకోండి. అంటే రెండో వాడు ఆటోమేటిక్ ఏమైపోతాడు, నాకు రాదు, నాకు చదువు రాదు, నాకు అది లేదు, నేను మంచోడిని కాదు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. సరే, అది కుటుంబము గురించి మనం మాట్లాడేటప్పుడు అది సైకాలజీలో ఆ మాట చెప్తారు. షుడ్ నాట్ బ్రింగ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ చిల్డ్రన్. బిడ్డల ఎడల ఎటువంటి భేదములు కల్పించకూడదు తల్లిదండ్రులుగా. ఓకే, మంచిది. ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో భక్తుడైన దావీదు కీర్తనకారుడు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవా న్యాయము ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థన చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. స్వచ్ఛమైన మనసుతో నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. స్వచ్ఛమైన పెదవులతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. అంటే కొందరు ఏం చేస్తారంటే, ఇది దేవుని సన్నిధికి వస్తారు, వారి అవసరత కొరకు వచ్చి ప్రార్థన చేసే ప్రార్థన అది స్వచ్ఛమైన ప్రార్థన కాదు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఏదైనా ఇదిగో ఇది నువ్వు నాకు చేస్తే నేను ఇది చేస్తాను అన్నారనుకోండి, దాంట్లో ఏమున్నట్టు? స్వచ్ఛత లేదు, స్వచ్ఛమైన మనసు కాదు. నిస్వార్థమెరుగని ప్రేమ కావాలి, నిస్వార్థమెరుగని పలకరింపు కావాలి. నిస్వార్థమెరుగని అంటే స్వార్థము ఎరుగని, స్వార్థమెరుగని ఏం కావాలి? ప్రేమ కావాలి, పలకరింపు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం ఏదైనా ఒక దేవుని సన్నిధిలో మోకరించినా, దేవుని సన్నిధిలో మనం గడుపుచున్నా, కూర్చున్నా, లేచినా అది కపటమైనదిగా కాక నిస్వార్థమైనదిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవా ఏదంటాడు ఇక్కడ, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైనది కాదు. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాటను మనము చూస్తూ ఉన్నాం. చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలచును, నా చెవులు దానిని
ఆలకించును. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ స్థలమును గురించి మాట్లాడుతున్నారు. ద ప్లేస్ దట్ వి వర్షిప్, మనం ప్రార్థించే స్థలము. అందుకని దేవుడు ఏం చేశాడు? ఒక పరిశుద్ధ స్థలము దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములో మనం ఏం చేయాలి? కూడి ప్రార్థన చేయాలి. అంటే అక్కడ నుండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాను. దేవునికి స్తోత్రం. అది స్థలమే, నీ హృదయమే దేవునికి స్థలము. ఆమేన్. ఏదంట? మన హృదయమే దేవునికి ఆలయం. ఆ ఆలయం ఎలాగ ఉండాలంటే కపటమైనది కాకుండా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఆ స్థలము కపటమైనది కాదు గనుక దేవుడు ఆ స్థలములో నుండి ఆయన మన మొరలను ఆయన వింటాడు. ఏమన్నాడు? ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలపుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దృష్టించే దేవుడై ఉన్నాడు. ఎక్కడ కపటము లేకుండా ఉంటుందో ఆ కపటము లేని స్థలములో దేవుడు ఉంటానని వాగ్దానము చేశాడు. హల్లెలూయా. మనము చేసే ప్రతి ప్రార్థన, ప్రతి సహాయము, ప్రతి మాట, ప్రతి పొగడ్త ఏదైనప్పటికీ కూడా అది కపటమైనది కాకుండా. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారు? అవసరతలు ఉన్నప్పుడు ఆ మనిషిని పొగుడుతూ ఉంటారు. ఉన్నారా లేరా? ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అవసరాన్ని బట్టి మనిషిని పొగుడుతూ ఉన్నారు. అవసరాన్ని బట్టి ప్రజలు ఆ విధముగా ప్రయాణము చేస్తూ ఉంటారు. ఇదైతే అంటున్నాడు, ఎక్కడి నుంచి వచ్చిందంట? కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. మన ప్రార్థన ఈ విధంగా ఉంది. అవసరతల కొరకు కాదు ప్రార్థన, హృదయ శుద్ధి కలిగి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారట. మనము దేవుని కార్యాలు చూడగలగాలంటే, దేవుని దీవెన మనం అనుభవించాలంటే కపటమైన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన కాక స్వార్థము తెలియని ప్రార్థన మనము దేవుని సన్నిధిలో చేయాలి. హల్లెలూయా. అందుకే భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా ఇది కపటమైన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన కాదు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూచినట్లయితే, నీవి చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసుడనై ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములు నేను ఒప్పుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. 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 ఏం చేస్తున్నానంట? ఇశ్రాయేలీల దోషములన్నిటిని నేను. ఆమేన్. హల్లెలూయా. ఇదే ప్రార్థన ఇంకొక ఆయన చేశారు. ఎక్కడ గుర్తొస్తుందా? ఇశ్రాయేలీల దోషములన్నిటిని ఎవరు ఒప్పుకుంటున్నారంట? నెహెమ్యా ఒప్పుకుంటున్నాడంట. ఇక్కడ సందర్భం ఏమిటంటే, అయ్యా నీ మందిరము ఏమైందంట? యెరూషలేము దేవాలయము ప్రాకారములు కూలిపోయాయి, గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి, ప్రార్థనా ధూపము ఆగిపోయింది. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు ఎవరు చేశారంట? ఇశ్రాయేలీల పక్షమున వారు చేసిన దోషములను బట్టి. ఏమండి, ఎవరు చేసిన దోషాలు? అయ్యా దేవాలయం ఈ విధంగా అవటానికి గల కారణము నేను ఒప్పుకుంటున్నాను వారి దోషాలు. దయతో కరుణించి మరలా ఏం చేయమన్నాడు? ఆ గుమ్మములను నిలబెట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఏంటంటే మన బిడ్డల దోషముల కొరకు ప్రార్థన చేసే కృపను దేవుడు మనకు ఇచ్చే. మన తరముల ప్రార్థన చేయాలి, తరాల కొరకు ప్రార్థన చేయాలి.
బంధువుల కొరకు ప్రార్థన చేయాలి, స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. వారు తెలుసో తెలియకో ప్రభువా మీ సన్నిధిలో, ఇదిగో మీ సన్నిధిలో ఈ విధముగా సాగుచున్నారు, వారి దోషములను కడగండి. ఆమేన్, హల్లెలూయా. వీ కెన్ కన్ఫెస్ దేర్ సిన్స్ బిఫోర్ గాడ్. వారి దోషాలు మనము ఒప్పుకోవచ్చు. అండ్ ఒప్పుకున్నావా ఒప్పుకోలేమా? ఒప్పుకొనగలం, అంతేనంటారా? ఇక్కడ ఏం చేస్తున్నాడు? వారి ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. యోబు ప్రార్థన చేశాడు. ప్రతిరోజు ఏం చేశాడంట? ధూపము వేసేవాడంట దేవుని సన్నిధిలో అందరినీ సమకూర్చి. ఎందుకు వేసేవాడు? అయ్యా నా బిడ్డలు ఎక్కడైనా దోషం చేశారేమో, ఎక్కడైనా అపవిత్రతకు పాలయ్యారేమో అని ఏం చేసేవాడు ఆయన? అరుణోదయమున, ఉదయకాలమున లేచి ధూపము వేశా. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కోసం? ఎవరి కోసం? బిడల కోసం. ఎస్, బిడల కోసం. బిడల కోసం ప్రార్థన చేయాలి, బంధువుల కోసం ప్రార్థన చేయాలి, కుటుంబీకుల కొరకు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిని ఎరుగని వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇదే దేవుడు కోరుకునేది. నథింగ్ బట్ we need to pray for them. Of course we can confess their sins. వారి దోషాలను మనము దేవుని దగ్గర ఒప్పుకొనవచ్చు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి దేవుడు, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. అది ఎప్పుడు చేయాలంటే ఇక్కడ రహస్యం ఇంకొకటి ఉంది. వారి దోషాలు క్షమించమని, వారికి నిత్య జీవము దయచేయమని ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? వారు బ్రతికి ఉండగానే చేయాలి. ఎప్పుడు చేయాలి? కొంతమంది చాలామంది చనిపోయిన తర్వాత, అయ్యా మా నాన్న నమ్ముకోలేదు, చనిపోయాడు, ఆయన పరలోకం అప్పుడు ఇంకేమి రానే, ఆ జీవితము ఉండగానే. ఆమేన్, హల్లెలూయా. ఇట్ హ్యాస్ టు బి dedicated their life before they leave this world. ఈ లోకము విడిచిపెట్టక ముందే మన ప్రార్థనా ఫలముగా వారి జీవితము దేవుని సందులో ఒప్పుకొనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని అంత అయిపోయిన తర్వాత అయ్యా వారి జీవితం ఒప్పుకుంటున్నాం, అదిగో వారి పేరుతో దానాలు చేస్తున్నాం, ధర్మాలు చేస్తున్నాం కాబట్టి ఆయనకి ఏం చేయాలంట? మోక్షం అంటారు. మోక్షము దొరకనే దొరకదు. హల్లెలూయా. దానికి ఉదాహరణ కూడా బైబిల్ గ్రంథంలోనే ఉన్నది. లాజరు, ధనవంతుడు, ఇద్దరు సంభాషణలో మనం చూస్తున్నాం. ధనవంతుడు అడుగుతున్నాడు, అయ్యా నాకన్నా చెడ్డ బ్రదర్స్ నాకు ఉన్నారు, అక్కడికి ఒకసారి ఈ లాజర్ని పంపించు అంటే ఇక కుదరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉండగానే, ఎక్కడ ఉండగానంటమ్మా? భూమి మీద ఉండగానే, సజీవులుగా ఉండగానే, మన శరీరములో దేవుడు పెట్టిన ఆత్మ ఉండగానే దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకోవాలి. అది పుణ్యమో నరకమో ఈ లోకములో మనం సమకూర్చుకోవాలి. కపటమో అకపటమో ఏదైనప్పటికీ కూడా మనం ఈ లోకంలో ఉండగానే మనము దానిని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మల సంపాదన కలిగి, ఆత్మల రక్షణ కలిగి, మనము భారము కలిగి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకములో ప్రయాణించేటప్పుడు అనేకమైన ఒడిదుడుకులు మనకు కలుగుతూ ఉంటాయి. అయినా చూడండి, తర్వాత 2వ వచనం చదవండి. ఇంకొక వచనం, ఇంకొక మాట చదువుకుని తర్వాత మనం ముందుకు వెళదాం. ఇక్కడ ఒక భాగాన్ని చదవండి. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి అక్కడ, అదిగోండి. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిని బట్టి, నిర్దోషత్వాన్ని బట్టి, నీతిని బట్టి నిర్దోషత్వాన్ని బట్టి, ఈ రెండు మన జీవితానికి కావాలి. నీతి కావాలి, నిర్దోషత్వము కావాలి. నిర్దోషత్వం అంటే
దోష దో నిర్దోషత్వము, దోషమునకు దూరముగా ఉండుట. దోషమును తలపెట్టకూడదు. ఏమండి, తలపెట్టకూడదు, దోషమును తలపెట్టకూడదు. అదే విధమైన చేత అయినప్పటికీ. దోషం అన్నది ఎన్నో రకాలుగా ఉంటుంది. పాపం అనగానే అయ్యో నేనేమి పెద్ద పాపం చేయలేదండి, చేయలేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా చూపుతున్నాడు, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు మన జీవితంలో జరిగించటానికి మన నిర్దోషత్వాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. మనుషులు చూడకపోవచ్చు, మనుషులకు హేళనగా ఉండవచ్చు, మనుషులు అర్థము చేసుకో, నీ మంచితనము కూడా మనుషులకు హేళనగా ఉండవచ్చు కొన్నిసార్లు. అయినా దేవుడు అంటున్నాడు, నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మాశ్చర్యమే, మహిమానందమే మాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, యెహోవా యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. యెహోవా యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మాశ్చర్యమే, మహిమానందమే మాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నా విమోచన గయధనమును చెల్లించెను ప్రభువే, నా విమోచన గయధనమును చెల్లించెద ప్రభువే. నా దోషమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. నా దోషమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. దేవునికి స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా. ఆయన మన జీవితంలో ఉన్న సమస్తాన్ని ఏం చేశాడు? పరిహరించేశాడంట. దేవునికి స్తోత్రం. ఏ విధముగా అంటే ఆయన సన్నిధిలో మనం చేసిన ప్రార్థన చేత. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిహరించబడాలి దోషములు. ఆయన దృష్టిలో మనం చేసిన, భక్తుడిదే అన్నాడు ఇక్కడ, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆఫ్ కోర్స్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ యువర్ నీతి. నీ నీతిని ప్రజలు అర్థము చేసుకోలేకపోవచ్చు. నీతి కూడా వాళ్ళకి ఏ విధంగా అర్థం అవ్వచ్చు? దోషము కిందే అర్థం కావచ్చు. మంచితనము కూడా ఏ విధముగా అర్థం కావచ్చు?
చేతగానితనముగా అర్థం కావచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బట్ వీ నీడ్ టు కీప్ అవర్ రైచియస్నెస్. అయినా మన నీతిని మనము కాపాడుకోవాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన నీతిని మనము కాపాడుకొని దేవునిలో మనం నిలబడినప్పుడు ఆయన ఎప్పటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. తన కృపచేత తన బిడ్డలను బలపరిచే దేవుడై ఉన్నాడు. తన కృపచేత తన బిడ్డలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. తన కృపచేత తన బిడ్డలను నిలబెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. తన కృపచేత తన బిడ్డలను తన హస్తములో భద్రపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చును. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మనం చూడవలసింది ఒక్కటి, ఆయన వైపు మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు తమ నోటి మాటతో నా యొద్దకు వచ్చుచూ ఉన్నారు, పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకున్నారంట. హల్లెలూయా. వారు నా ఎడల చూపించే భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకొనినవి. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ హృదయమును నాకు దూరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇందాకేం చెప్పాడు? కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఇక్కడ అంటున్నారు, నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, కానీ హృదయం ఎక్కడుందంటండి? సంఘ పెద్ద గారు, ఎక్కడుందంట? హృదయం ఎక్కడుందంట? యేసయ్యకి దూరంగా ఉందంట. యేసు రక్తమే. అందుకు హృదయం ఎక్కడే ఉంచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయాన్ని ఎక్కడ ఉంచాలి? పిల్లలు చాలామంది మాటలు చెప్పేటప్పుడు చూస్తూనే ఉంటారు, మనసు ఎక్కడో ఆలోచిస్తా. దాన్ని ఏమంటారు? ఏంటి మైండ్ ఎక్కడ పెట్టొచ్చావు? కిరణ్గా మైండ్ ఎక్కడ పెట్టొచ్చావు? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. మైండ్ ఆబ్సెంట్గా ఎప్పుడు ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు నోటి మాటలతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారు ఏం చేస్తున్నారంట? హృదయంలో నాకు దూరముగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయంలో ఎక్కడున్నారంట? దూరముగా. మోహనం హృదయం ఎక్కడుందంట? దూరముగా ఉందంట. అయ్యో అదేంటండి, నేను ఇక్కడే ఉన్నానండి. నో. Of course you are here itself, but your heart somewhere roaming somewhere else. ఏమండి, ఏం చేస్తుంటుంది? మనం ఎక్కడే ఉంటాం, మనసు ఎక్కడ ఉంటుంది? సాయంత్రం ఎటు వెళ్ళాలి? క్యాంప్ ఆయనకి రానా ఇక్కడ నవ్వురాం గారు, యేసు రక్తమే. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాక ఆ పని ఆలోచించాలి. అందుకని హ్యూమన్ సైకాలజీ ఏం చెబుతుందంటే మెన్ కంటే కూడా ఉమెన్ మనసు ఏ పని చేస్తుంటే ఆ పని మీదే ఉండిద్దంట. మగవాళ్ళ మనసు ఏం చేస్తుందంటే ఈ పని చేస్తున్నా కానీ తర్వాత ఏంటని ఆలోచిస్తూ ఉంటారంట. ఏం చేస్తారంట అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ అదుపులో పెట్టుకోవాలి? మనమే. దానికి కూడా కారణాలు ఉన్నాయిలేండి, తీసిపోలేదు. యేసు రక్తమే. బాధ్యతలు, భారము. పోన్లే ఈ రోజుకి ఎలాగో గడిచింది, సాయంత్రం ఏంటని ఆలోచన కూడా వెళ్ళిపోతూ ఉంటుంది.
ఐసు ఈ పూటకు సరిపోతుంది, సాయంత్రానికి ఏంటి మధ్యాహ్నం తేవాలా ఆలోచిస్తారు ఈయన. ఇలా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ద సైకాలజీ ఆల్వేస్ టు బీ, మానస్తత్వ శాస్త్రం ఏం చెబుతుందంటే అది విధంగా చెబుతుంది. కానీ భక్తి విషయంలో యేసు ప్రభు వారు చెప్పేది ఏంటంటే ఎవరైనా ఒకటే, మనందరము కూడా మనసు నిలిపి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీకు కూడా ఉంది, తప్పులేం లేదు, మీరేం తక్కువేం కాదు. ఇక్కడే ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, ఇంటి దగ్గర ఏదో పెట్టొచ్చాను, అది ఉందో లేదో, రకరకాలు ఉంటాయి. కానీ మనస్సును మనం ఏం చేయాలి? కుదుట పరుచుకొని దేవుడిని ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఆరాధన మనస్సు దేవుడు మనకు, మన కుటుంబాలకు దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి. చిన్న ప్రార్థన చేసిన తర్వాత సాక్ష్యాలకు టైం ఇస్తున్నాం. సాక్ష్యాల తర్వాత వాక్య భాగముతో దేవుని సందులో సాగిపోదాం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెను. సాక్ష్యమిచ్చినా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చినా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది అమ్మ, త్వరగా సాక్ష్యాలు చెప్పండి. ప్రార్థన కూడా ఆపేసాం. సాక్ష్యాలు ఇచ్చిన తర్వాత కలిపి ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు అందరికీ నమస్కారాలు. అది ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది, మన రిజల్ట్ కూడా వచ్చినాయి, మంచిగానే వచ్చినాయి. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది.